నీ వల్లే వచ్చా నేను, అందుకని అందుకని మీరే గ్యాప్ వచ్చిందా, గ్యాప్ తీసుకున్నారా? తీసుకోలేదండి ఎప్పుడు. అసలు నేను పుట్టిందే సెల్యులాయిడ్ కోసం అని ఎప్పుడు చిన్నప్పుడు మైక్ పట్టుకున్నప్పుడే ఫిక్స్ అయిపోయాను. ఇంకా ఎప్పుడు తీసుకోలేదు. నా దాకా మంచి యూనో ఓకే అని చెప్పేంత స్క్రిప్ట్స్ రాలేదు. చాలా వస్తూనే ఉన్నాయి, బట్ నేను ఓకే అని చెప్పేంత స్క్రిప్ట్స్ రాలేదండి. ఏంటి స్పెషల్ ఏంటి దీన్ని ఒప్పుకోవడానికి? మరి అన్ని స్క్రిప్ట్లు విని మీరు కొత్తగా ఉన్నానండి, డెఫినెట్గా డిఫరెంట్ క్యారెక్టర్, అండ్ డెఫినెట్గా సాంగ్ కూడా వన్ ఆఫ్ ద రీజన్స్. అండ్ పోర్ట్రే చేసే విధానము అండ్ వారు కన్సీవ్ చేసిన విధానము నన్ను కన్విన్స్ చేసింది. ఒక్కోసారి అలా కొంచెం మ్యాజిక్ జరిగిపోద్దండి. వీ హ్యావ్ టు సే ఎస్, కొందరికి మనం నో చెప్పలేము, అట్లా జరిగిపోయింది. చిరంజీవి గారి బర్త్డేని మీరు సెలబ్రేట్ చేస్తున్నట్టుంది, లేకపోతే త్రిబాణిదారి బార్బరిక్ని చెప్తున్నట్టుంది? రెండు సెలబ్రేట్ చేయబోతున్నాం అండి. ఎందుకంటే నాకు బాగా గుర్తున్నంత వరకు చిరంజీవి గారిది ఒక యాంకర్ వచ్చి వాళ్ళ ఇంటికి వెళ్ళి సెలబ్రేట్ చేసింది ఫస్ట్ నాకు తెలిసి మీరే. అవునండి, అవును. ఆల్ ద వెరీ బెస్ట్. చిరంజీవి గారికి కూడా నేనంటే చాలా ఇష్టం. నన్ను అప్రిషియేట్ చేస్తూ నాకు ఫోన్లు చేసి నన్ను మెచ్చుకుని నాకు నా ఫస్ట్ ఫోన్ గిఫ్ట్ చేసింది నాకు మెగాస్టార్ చిరంజీవి గారే. సూపర్. యూనో ఇవన్నీ ఎవరికి చెప్పలేదు, బట్ యూనో వారితో యూనో తర్వాత ఇప్పుడు చెప్పొచ్చు. బట్ ఇంతకాలానికి యూనో మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే రోజు మా సినిమా రిలీజ్ అవుతున్నందుకు చాలా ఇది ఒక ఫెస్టివల్ లా ఉందండి నాకైతే. సూపర్. వశిష్ఠ గారు సార్, కంగ్రాచులేషన్స్ అండి. మీరు ఏం చేస్తున్నా కూడా ఒక ప్రామినెంట్గా చాలా బాగుంటుంది. మొన్న కూడా చేస్తున్నప్పుడు చాలా చాలా బాగా చేశారు వదిలేలో కూడా. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు ఇది ఇట్లాంటి ఒక క్యారెక్టర్స్ వస్తున్నప్పుడు మీరు ఎస్ దిస్ ఈజ్ మై క్యారెక్టర్ అని చెప్పి ఒప్పుకోవడానికి ఏమి పుల్ చేస్తారు సార్ మిమ్మల్ని? సార్, ఈ సినిమా గురించి చెప్పాలంటే సత్యరాజ్ సార్ చెప్పినట్టు ఎవరైనా ఇందులో చాలా ప్రామినెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయి. ఎవరైనా నేను ఐఎమ్ ద సెంట్రిక్ క్యారెక్టర్ అని చెప్పుకోవచ్చు. ఇందులో హీరో ఎవర్రా, విలన్ ఎవరా అంటే హీరో ఎవరు ఉంటే కథ, విలన్ ఎవర్రా అంటే సిచ్యువేషన్. అండ్ ఐ బిలీవ్ ఇన్ సినిమాస్ ఆర్ క్యారెక్టర్స్ విచ్ ఆర్ క్లోజ్ టు లైఫ్, క్లోజ్ టు రియాలిటీ. ఇది చూసేసరికి మన త్రిబాణిదారి బార్బరికి చూస్తుంటే దిస్ ఇస్ లైక్ అ మిర్రర్ టు ద సొసైటీ. అందులో ఆ క్యారెక్టర్లో చూస్తుంటే మనం చూసుకోగలుగుతాం, మన పక్కన ఉన్న వాళ్ళు ఎవరినో రిలేట్ అవుతుంది, రిజంబుల్ అవుతుంది. సో దిస్ సినిమా ఇస్ క్లోజ్ టు లైఫ్. అండ్ నాకు పర్టికులర్గా క్యారెక్టర్ పికింగ్ అని వస్తే ఇట్ ఈస్ ఆల్వేస్ ఐ బిలీవ్ ఇన్ వన్ సింపుల్ పాలసీ. ఐదర్ ఐ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ దట్ క్యారెక్టర్ ఆర్ ఐ హ్యావ్ టు డెలివర్ సంథింగ్ దట్ ఐవ్ లెర్న్డ్. సో దీన్ని నమ్ముతా. అలాంటి ఒక మంచి స్కోప్ ఉన్న ఛాలెంజింగ్ అయిన క్యారెక్టరు. అండ్ బియాండ్ దిస్ హీరోయిజం, బియాండ్ దిస్ విలనిజం, దెర్ ఈస్ సమ్ బ్యూటిఫుల్ ఎసెన్స్ టు సినిమా. సో ఈ సినిమాలో అది చూడబోతున్నారు. భానుగారు అనుర్జీ చాలా మల్టీ టాలెంటెడ్ మీరు. అవునండి, పాటలు కూడా రాస్తుంటారు. అవును. అది ఎప్పుడు చూడబోతా అండి సిల్వర్ స్క్రీన్ మీద? ఉదయ్ భాను లిరిక్స్ నేను బయట ఎలాగో రిలీజ్ చేస్తున్నానండి, బట్ అన్ని కొంచెం పిడికిళ్ళు కొడవళ్ళు కాబట్టి త్వరలో నా బేబీస్ పైన ఒక పాట రాశాను, అది రిలీజ్ చేయబోతున్నానండి త్వరలో. నా పిల్లలంటే నాకు ప్రాణం. ప్రాణం అంటే అంతకు మించి ఇంకేదైనా పదం ఉందంటే అదనుకోండి. సో వాళ్ళ మీద ఒక మంచి పాట రాశాను. చాలా రోజుల తర్వాత సినిమా సెట్కి వెళ్ళి ఉంటారు. అవునండి, చాలా గ్యాప్ తర్వాత. ఆ వాతావరణం ఎలా ఉందండి? ఏదైనా మారిపోయిందా సెట్? ఏమన్నా బాగా విపరీతమైన ప్రేమ ఉందండి. నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇంత గౌరవం, అంత ప్రేమ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ప్రతి ఒక్కరి దగ్గర నుంచి. ఎక్కడ ఏ యాటిట్యూడ్స్ లేవు, ఎటువంటి యూనో పెద్ద చిన్న తారతమ్యాలు లేవు, యూనో టెలివిజన్ బిగ్ స్క్రీన్ ఇవి లేవు. ఎంత ప్రేమ, ఎంత గౌరవం చూపించారో నాకు కళ్ళు చెమర్చాయి. నేను ఇదంతా మిస్ అయిపోయానే అని నాకు అనిపించింది. అది మన మీద బట్టే ఉంటుంది. మీద ఎలా ఉంటారు కాబట్టి మీ మీద ప్రేమ ఉండొచ్చు మేబీ. మోహన్ గారు, డైరెక్టర్ గారు. సార్ మిమ్మల్ని చూస్తుంటే నాకు ఇలా ఒక చిన్న పిల్లాడు ఏదో